నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. రసవత్తంగా మారిన 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వార్తా సమాచారంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మంలో వేడెక్కిన రాజకీయాలు. బీజేపీ పిలుస్తుందిరా, కదలిరా, జనజాతర సాగుతుందిరా, కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా, కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా, కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती, मजबूर और लाचार सरकार होती है। और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं। लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं। 2G 3G कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला। और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में एक भी मजबूत सरकार कहते हैं। ఒక శక్తివంతమైన ప్రభుత్వం కావాలన్నప్పుడు కాంగ్రెస్ శక్తివంత ప్రభుత్వం లేదు, బలహీనమైన ప్రభుత్వాన్ని మాత్రమే మిగులుతుంది. కాబట్టి బలహీనులు ఎక్కడికా కూడా మరి బలహీనులే. కాబట్టి బలహీనులు చేసిన పనులకు దేశంలో అనేకమైనటువంటి దోపిడీలకు నిలయంగా 3G 2G 4G వరకు కూడా ఆ రకంగా దోచుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన ప్రభుత్వం వచ్చింది. బలపడే ప్రభుత్వము, బలమైన ప్రభుత్వము రైతుల్లో మోడీ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో దేశంలో సమన్యాయము, సమధర్మము అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. అదే శక్తివంతమైన ప్రభుత్వము, అదే మోడీ గారి ప్రభుత్వం. मजबूत सरकार का मतलब होता है आदिवासी भाइयों की चिंता करना। और मैं यहां बताना चाहता हूं कि 70 साल से आदिवासियों की चिंता कभी भी किसी सरकार ने नहीं की। अगर उनकी चिंता की गई तो वो प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में चिंता की गई. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.